నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు జూలై 27వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు ఆర్థిక పరమైన లావాదేవీలు ఆశాజనకంగా మారబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు రేపటి రోజున రుణాలను తీర్చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖుల నుంచి మీకు ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు రేపటి రోజున పరిష్కారం అయ్యేందుకు చక్కటి అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారికి గృహం కొనుగోలు చేయాలి అన్నా, వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న ఆలోచనలు రేపటి రోజున ఆచరణలో పెడతారు. ఇక సంగీత సాహిత్య విషయాలపైన రేపటి రోజున మీరు ఆసక్తిని చూపుతారు. వ్యాపారులకు మీరు అనుకున్నంతగా లాభాలు వస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి రేపటి రోజున ఉత్సాహకరంగా మారబోతోంది. అనారోగ్యం నుండి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. రేపటి రోజున వృషభ రాశి వారు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో మీకు స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు చదువులపైన దృష్టి పెట్టాలి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. చిన్న ప్రయాణాలు రేపటి రోజున సాధ్యపడతాయి. విద్యార్థులకు రేపటి రోజున అనుకూలమైన దినంగా ఉండబోతోంది. రేపటి రోజున వృషభ రాశి వారికి కొన్ని సమస్యలు వివాదాల నుండి బయటపడతారు. ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆలోచనలపైన ఎటూ లేని పరిస్థితి అనేది ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా మారుతాయి. వృత్తి వ్యాపారాలలో రేపటి రోజున మీరు బాగా యాక్టివ్గా ఉంటారు. ఉద్యోగ జీవితం మీకు రేపటి రోజున చాలా వరకు కూడా అనుకూలంగా మారనుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు రేపటి రోజున సానుకూల స్పందన లభించనుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. రేపటి రోజున మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలను మీరు మీ బంధువుల నుండి వినే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు పనిభారం నుంచి బయటపడతారు. రేపటి రోజున మీకు అనేక రంగాలలో శుభ ఫలితాలే పొందనున్నారు. ఉద్యోగస్తులకు తమ బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు. ఇక స్నేహితులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ ఆనందాన్ని వారితో పంచుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. ఇక మీ సంబంధాలకు కూడా రేపటి రోజున మంచి రోజుగా మారబోతోంది. ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి చింతలు ఉండవు. మీ పనిలో పూర్తి శక్తితో మీరు ముందుకు సాగగలుగుతారు. ఇక వ్యాపారంలో మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ప్రణాళికలను మీరు ప్రయత్నించాలి. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. లక్ష్యాలకు మీరు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేయకండి. కుటుంబ సభ్యులతో మీరు రేపటి రోజున ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మనోవిచారం కలగకుండా మీరు రేపటి రోజున జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో ఎటువంటి ఆటంకాలు లేవు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు శివారాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. అనుకూల శుభ ఫలితాలు పొందుతారు. ఇక వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్